హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈరోజు వీడియోలో ఇండియాలో అత్యంత నమ్మకమైన 100cc కమ్యూటర్ బైకులలో ఒకటైన హీరో స్ప్లెండర్ ప్లస్ ఎక్స్టెక్ 2.0 గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఈ వీడియోలో దీని మైలేజ్, దీని డిజైన్, లుక్స్ అండ్ రైడింగ్ కంఫర్ట్, బ్రేకింగ్, మెయింటెనెన్స్ అనే విషయాల గురించి అండ్ ఈ బైక్ ఎవరికి బెస్ట్ అనే ప్రతి విషయం గురించి వివరంగా చెప్తాను. కాబట్టి ఈ వీడియోని ఎక్కడగా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా దీని లుక్స్, డిజైన్ చూసుకున్నట్లయితే మంచి క్లాసిక్ లుక్ని అయితే డెలివర్ చేస్తుంది. దీని మీద కూర్చున్నప్పుడు ప్రీమియం ఫీల్ని అయితే కలిగిస్తుందని చెప్పుకోవచ్చు. మంచి సాలిడ్ బిల్డ్ క్వాలిటీ కూడా దీంట్లో మనకి ఆఫర్ చేయడం జరిగింది. అండ్ దీంట్లో చాలా కొత్త గ్రాఫిక్స్ అండ్ అలై వీల్స్, కొత్త కలర్స్ వేరియంట్స్తో మంచి లుక్స్ని అయితే ఈ బైక్ని ఆఫర్ చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ వదిలేసి ముందుకు వెళ్ళిపోయినట్లయితే, సో మెయిన్గా హార్ట్ ఆఫ్ ద బైక్ ఇంజనే కాబట్టి, సో దీంట్లో 97.2cc ఉంటుంది. 100cc అంటారు కానీ టెక్నికల్గా 97.2cc ఇంజను. ఇది 8 PS పవర్, 8.05 Nm టార్క్ని ప్రొడ్యూస్ చేస్తుంది. చాలా స్మూత్ ఇంజన్, ఇది చాలా మంచి రిలయబిలిటీ కలిగిన హీరో ఇంజన్ అని చెప్పుకోవచ్చు. అండ్ బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే టిన్ షాక్ అబ్జర్వర్స్ ఉంటాయి, 5 స్టెప్ అడ్జస్టబుల్ హైడ్రాలిక్ సస్పెన్షన్స్. అండ్ దీంట్లో బ్యాక్ టైర్ సెక్షన్ గురించి చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి 80/100 సెక్షన్ టైర్, సియట్ కంపెనీ టైర్ అనమాట. అండ్ బ్యాక్ సైడ్ బ్రేకింగ్ సిస్టమ్ గురించి చూసుకున్నట్లయితే బ్యాక్ అండ్ ఫ్రంట్ రెండు కూడా 130mm డ్రమ్ బ్రేక్స్ అనమాట. సో డిస్క్ వేరియంట్స్ అయితే వీటిలో అవైలబిలిటీ అయితే లేవు. సో ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ రెండు కూడా మనకి డ్రమ్ బ్రేక్స్తో రావడం జరుగుతుంది. కాకపోతే దీంట్లో IBS టెక్నాలజీ అనేది రావడం జరుగుతుంది. IBS అంటే ఇంటిగ్రేటెడ్ బ్రేకింగ్ సిస్టమ్. బ్యాక్ బ్రేక్ మనకి అప్లై చేసినప్పుడు ఫ్రంట్ బ్రేక్ కూడా అప్లై అయ్యి బ్రేకింగ్ సిస్టమ్ ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. అండ్ దీంట్లో హెడ్ ల్యాంప్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది పూర్తిగా LED సెటప్. సో ఇది ఒక మంచి ఫీచర్ అని చెప్పుకోవచ్చు. అండ్ సైడ్ ఇండికేటర్స్ చూసుకున్నట్లయితే ఇవి వచ్చేసి హాలోజన్ బల్బులు అనమాట. సో వీటిని కూడా మనకి LEDకి అప్గ్రేడ్ చేసింటే చాలా మంచిదని చెప్పుకోవచ్చు. అండ్ దీంట్లో సస్పెన్షన్ గురించి, ఫ్రంట్ సస్పెన్షన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది టెలిస్కోపిక్ హైడ్రాలిక్ సస్పెన్షన్ అనమాట. సో ఇందాకనే మనం బ్రేకింగ్ గురించి కూడా చెప్పుకున్నాము. ఇది వచ్చేసి 130mm డ్రమ్ బ్రేక్ అనమాట. సో రెండు బ్రేకులు అప్లై అవుతాయని ఇందాక మనం IBS టెక్నాలజీ గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. సో ఫ్రంట్ సైడ్ సెక్షన్ చూసుకున్నట్లయితే ఇది కూడా 80/100 సెక్షన్ టైరు. బ్యాక్ అండ్ ఫ్రంట్ రెండు కూడా 80/100 సెక్షన్ టైర్తో రావడం జరుగుతుంది. రెండు కూడా ట్యూబ్లెస్ టైర్లు అనమాట. సో రెండు కూడా సియట్ కంపెనీ టైర్స్. అండ్ మనకు అక్కడ చూసుకున్నట్లయితే బంపర్ కూడా స్టీల్ రాడ్తో రావడం జరుగుతుంది. సో కింద పడినప్పుడు మనకి అదొక మంచి ప్రొటెక్షన్ లాగా పనిచేస్తుంది. సో ఇటు సైడ్ నుండి చూసుకున్నట్లయితే మనకి బండి ఈ విధమైన లుక్తో కనిపిస్తుంది. గేర్ రాడ్ కూడా పూర్తిగా స్టీల్ రాడ్ మనకు ఆఫర్ చేశారు. సో ఫుట్ రెస్ట్ కూడా చూసుకున్నట్లయితే అది పూర్తిగా రబ్బర్తో రావడం జరుగుతుంది. అండ్ ఫ్రంట్ సైడ్ నుంచి చూసుకున్నట్లయితే ముందుగా మనకి ఇక్కడ హీరో స్ప్లెండర్ ప్లస్ అని రావడం జరిగింది. సో ఇటు సైడ్ చూసుకున్నట్లయితే పెట్రోల్ ట్యాంక్కి హీరో అనే బ్యాడ్జింగ్ రావడం జరిగింది. సో అదైతే మంచి ప్రీమియం లుక్ని అయితే డెలివరీ చేస్తుందని చెప్పుకోవచ్చు. అండ్ బ్యాక్ సైడ్ మనకి గ్రిప్పింగ్ కోసం స్టీల్ రాడ్తో రావడం జరిగింది. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ఇది చాలా పెద్దగా ఉంది అండ్ పట్టుకోవడానికి కంఫర్ట్గా ఉంటుంది. సో ఇది మనం చాలా రోజుల నుంచి చూస్తున్నదే. అండ్ బ్యాక్ సైడ్ మనకి హాలోజన్ టెయిల్ ల్యాంప్ రావడం జరుగుతుంది. సో ఇది కూడా మనకి అప్గ్రేడ్ చేస్తే బాగుండేదని చెప్పుకోవచ్చు. సో అది కూడా ఫ్యూచర్లో LEDకి అండ్ ఇవి వచ్చేసి ఇండికేటర్స్ కూడా LED ల్యాంప్తో వస్తే ఇంకా బాగుండేదని చెప్పుకోవచ్చు. మనకి శారీ గార్డ్ కూడా దీంట్లో స్కిప్ చేయలేదని చెప్పుకోవచ్చు. ఇది ఒక మంచి విషయము. ఇది ఉండడం వల్ల లేడీస్కి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ డ్రైవ్ టైప్ చూసుకున్నట్లయితే ఫుల్లీ కవర్డ్ టైప్ వచ్చింది. సో ఇది ఓపెన్ టైప్ లేదు. కవర్డ్ ఉండడం వల్ల ప్రతి 1200 కిలోమీటర్స్కి ఒకసారి ఆయిల్ లూబ్రికేట్ చేసుకుంటే మనకి ఆయిల్ చైన్ అనేది చాలా రోజుల పాటు మన్నికగా పనిచేస్తుందని చెప్పుకోవచ్చు. సో సస్పెన్షన్ గురించి మనం ఇందాకనే మాట్లాడుకున్నాము. సో ఇవి వచ్చేసి ట్విన్ షాక్ అబ్జర్వర్స్, 5 స్టెప్ అడ్జస్టబుల్ ఉంటాయి. సో చాలా కంఫర్టబుల్గా, స్మూత్గా ఉంటాయి. చిన్న గుంతలు, గ్రామీణ రోడ్లు అండ్ సిటీ ట్రాఫిక్ అండ్ స్పీడ్ బ్రేకర్స్లో ఇవి చాలా కంఫర్టబుల్గా హ్యాండిల్ చేస్తాయని చెప్పుకోవచ్చు. అండ్ కింద సైడ్ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి సెంటర్ స్టాండ్ని కూడా మనకి స్కిప్ చేయలేదు. అదొక మంచి విషయం. బండి వాష్ చేసేటప్పుడు సర్వీస్ సెంటర్లో పెట్టినప్పుడు చాలా మంచిగా ఉపయోగపడుతుంది. సో దీని సీట్ హైట్ వచ్చేసి 785mm ఉంటుంది. సో గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 165mm ఉంటుంది. సో మినిమం 5.3, 5.2 హైట్ ఉన్న వాళ్ళకి కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. దీని సీట్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుందన్నమాట. సో ఎక్కడ కూడా మనం ఎంత దూరం ప్రయాణం చేసినా కానీ ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదని చెప్పుకోవచ్చు. సో దీంట్లో ఫుల్లీ డిజిటల్ కన్సోల్ మీటర్ని అయితే మనకు ఆఫర్ చేయడం జరిగింది. సో దీంట్లో మనకి చాలా ఫీచర్స్ అయితే అందుబాటులో ఉంటాయి. సో నా దగ్గర కీ అయితే లేదు దాంట్లో మీకు చూపెట్టాలంటే. అండ్ మీకు రైట్ సైడ్ చూసుకున్నట్లయితే ఇంజన్ ఆఫ్ అండ్ ఆన్ స్విచ్ కనిపిస్తుంది, సెల్ఫ్ స్విచ్ కనిపిస్తుంది అలాగే రెడ్ కలర్లో. అండ్ లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి
పాస్ స్విచ్ కనిపిస్తుంది, టర్న్ ఇండికేటర్ స్విచ్ కనిపిస్తుంది, హార్న్ స్విచ్ కనిపిస్తుంది, బ్లూటూత్ స్విచ్ కనిపిస్తుంది. సో దీంట్లో మరొక మంచి ఫీచర్ బ్లూటూత్ ఫీచర్ కూడా అవైలబుల్లో ఉంది. సో దీంట్లో మనకు కాల్స్ కానీ SMS కానీ చూసుకోవచ్చు అనమాట. ఇది ఒక మంచి ఫీచర్ అని చెప్పుకోవచ్చు. ముందు సైడ్ పాస్ స్విచ్ కూడా కనిపిస్తుంది మనకు. అండ్ అలాగే స్టీల్ రాడ్తో మంచి హ్యాండిల్ బార్ కూడా కనిపిస్తుంది, మంచి కంఫర్టబుల్గా ఉంటుంది. సో ఫ్యూయల్ ట్యాంక్ చూసుకుంటే పూర్తిగా ఇది మెటల్ ట్యాంక్ అనమాట. ఇది వచ్చేసి 9.8 లీటర్ కెపాసిటీతో రావడం జరుగుతుంది. సో ఫ్యూయల్ ట్యాంక్ అనేది చిన్నగానే ఉంది, బట్ మంచి మైలేజ్ కూడా మనకి దీంట్లో ఆఫర్ చేయడం జరుగుతుంది కాబట్టి సో సరిపోతుందని చెప్పుకోవచ్చు. అండ్ అలాగే లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి కింద USB ఛార్జింగ్ పోర్ట్ కూడా కనిపిస్తుంది. మనకి లాంగ్ డ్రైవ్ చేసినప్పుడు ఇది అనేది మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఫోన్ ఆఫ్ అయిపోతుంది అనే భయం లేకుండా మనం రైడ్ని అయితే ఈజీగా కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట. సో దీంట్లో మనకు మైలేజ్ చూసుకున్నట్టయితే కంపెనీ వాళ్ళు 70 km/లీటర్ మైలేజ్ క్లైమ్ చేస్తున్నారు. బట్ మనం ఇండియన్ రోడ్లకి అండ్ అలాగే ఆఫీస్కి అండ్ అలాగే సిటీ ట్రాఫిక్లో దీన్ని మన రైడింగ్ స్టైల్ బట్టి మన మైలేజ్ అయితే మారుతుంది. మినిమం దీంట్లో 60 to 70 kilometers మధ్య మైలేజ్ అయితే ఖచ్చితంగా వస్తుంది. యావరేజ్గా చూసుకున్నట్లయితే 65 km మైలేజ్ అయితే పక్కాగా వస్తుంది. నెక్స్ట్ దీంట్లో ప్లస్ పాయింట్లు ఏంటి, మైనస్ పాయింట్లు ఏంటి? సో ముందుగా ప్లస్ పాయింట్ల గురించి మాట్లాడుకుందాము. సో దీంట్లో LED హెడ్ ల్యాంప్ని అయితే ఆఫర్ చేయడం జరిగింది. సో నైట్ టైం విజిబిలిటీ కూడా ఈ బైక్లో చాలా బాగా ఉందని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ డిజిటల్ కన్సోల్ మీటర్ని ఆఫర్ చేశారు. సో దీంట్లో రియల్ టైం మైలేజ్ చెక్ చేసుకోవచ్చు. అండ్ అలాగే గేర్ ఇండికేటర్ ఉంటుంది, స్పీడ్ ఉంటుంది, ట్రిప్ A ట్రిప్ B ఉంటుంది, టోటల్ కిలోమీటర్స్ ఉంటుంది. సో ఇవన్నీ చాలా మంచి మంచి ఫీచర్స్ ఇంక్లూడ్ చేశారు. అండ్ అలాగే USB Type-C పోర్ట్ కూడా ఆఫర్ చేయడం జరిగింది. లాంగ్ డ్రైవ్ వెళ్ళే వారికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి హజార్డ్ లైట్స్ 2 లక్షలలో దొరకని ఫీచర్ కూడా ఈ బైక్లో మనకి ఇంక్లూడ్ చేశారు, అదే హజార్డ్ లైట్స్. సో ఎక్కడైనా మనం నైట్ టైం పార్క్ చేసుకున్నప్పుడు బండి క్లియర్గా విజిబిలిటీ అవుతుందన్నమాట. 4 ఇండికేటర్లు ఒకటేసారి వెలుగుతాయి. సో దీనివల్ల మనకు ప్రమాదాలు తగ్గే అవకాశం ఉంటుంది. నాకు బాగా నచ్చిన ఫీచర్ ఏదైనా ఉంది అంటే అది ఇదే అనమాట. I3S ఫీచర్, ఐడియల్ స్టాప్ అండ్ స్టార్ట్ సిస్టమ్. సో ఇది వచ్చేసి మనకి ట్రాఫిక్లో చాలా బాగా ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ దాని తర్వాత సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ ఫీచర్, ఇది కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. చాలామంది చూస్తుంటాం మనం రోడ్ల పైన స్టాండ్లు తీసుకోకుండా అలాగే వెళ్ళిపోతుంటారు అనమాట. చాలా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. సో ఇది ఉండడం వల్ల చాలా మంచిగా ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు రైడర్కి. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే దీంట్లో మైనస్ పాయింట్లు ఏంటి? సో నాకు దీంట్లో మైనస్ పాయింట్లు అనిపించినవి ఇండికేటర్లు వచ్చేసి ఇంకా హాలోజన్ బల్బ్తోనే వస్తున్నాయి. సో వాటిని LEDకి అప్గ్రేడ్ చేయాలి. అండ్ నెక్స్ట్ బ్యాక్ లైట్, టెయిల్ ల్యాంప్ చూసుకుంటే అది కూడా హాలోజన్ బల్బ్తోనే వస్తుంది. సో దాన్ని కూడా LEDగా మార్చేస్తే చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే డిస్క్ వేరియంట్లు అనేది ఆప్షన్లో అవైలబిలిటీ లేవు. సో డిస్క్ బ్రేక్స్ కూడా మనకి దీంట్లో ఇంక్లూడ్ చేసుకున్నట్లయితే పర్ఫెక్ట్ బైక్ అవుతుందని చెప్పుకోవచ్చు. సో మనము ఇప్పటివరకు మనం దీంట్లో ఉన్న ప్లస్ పాయింట్లు ఏంటి, మైనస్ పాయింట్లు ఏంటి, ఎవరికి బైక్ బెస్ట్ అవుతుంది, సో దీంట్లో ఉండే టెక్నికల్ డీటెయిల్స్ ఏంటి, సో అన్నీ కూడా మనం చెప్పుకోవడం జరిగింది. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో రాయండి. సో వాటికైతే నేను రిప్లై ఇవ్వడం జరుగుతుంది. మొత్తానికి హీరో స్పెండర్ ప్లస్ XTEC 2.0 ఎక్కువ మైలేజు, తక్కువ మెయింటెనెన్స్, ఆధునిక ఫీచర్లు అందించే మంచి కమ్యూటర్ బైకు. ఈ రోజు వినియోగానికి ఒక మంచి 100cc బైక్ చూస్తున్నట్లయితే హీరో స్పెండర్ ప్లస్ XTEC 2.0 ఒక మంచి చాయిస్ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. ఇలాంటి బైక్ రివ్యూల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ మరో ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.